టీడీపీ జనసేన సోషల్ మీడియా కామెంట్లతో విరక్తి చెంది ఆత్మహత్యకి పాల్పడిన తెనాలికి చెందిన గీతాంజలి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పానగంటి చైతన్య ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి శంకర్ విలాస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఇందులో భాగంగా చైతన్య మాట్లాడుతూ గీతాంజలి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో ఈ ఘటనపై స్పందించి సీఎం జగన్ 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు గుర్తు చేశారు. ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రతి అక్కా చెల్లి కూడా లక్షాధికారి కావాలా, ప్రతి అక్కా చెల్లి కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి అదొక అక్కా చెల్లికి కళ ఏంటంటే సొంత ఇళ్ళల్లో ఉండాలని కళ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే పేద ఇంటి అక్కా చెల్లికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 33 లక్షల పైచులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెనాలికి సంబంధించిన గీతాంజలికి కూడా 10 రోజుల క్రితం ఇళ్ల పట్టా ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల పట్టాలు తీసుకున్న ఆనందంలో అమ్మ మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో నాకు ఇల్లు పట్టా వచ్చింది, నా బిడ్డకు అమ్మఒడి వచ్చింది, 5 సార్లు వచ్చిందని చెప్పింది, మాట్లాడటం జరిగింది. నిజంగా ఆ తల్లి ఆనందంతో 5 సార్లు వచ్చిందని చెప్పింది, కానీ 4 సార్లు వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కామన్గా ఈరోజు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పదే చాలాసార్లు మాట్లాడారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియదు, అతను ఆనందంలో ఏం మాట్లాడతాడో అతనికి కూడా తెలియదు. ఈరోజు సైకిల్ పోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు కూడా మనం అందరూ చూసాం. ఈరోజు ఒక ఆడపడుచు ఒక బీసీ మహిళ ఏదో ఆనందంతో ఇళ్ల పట్టా వచ్చింది, ఆ బిడ్డకి అమ్మఒడి వచ్చిందని చెప్పి చెబుతూ ఉంటే దానికి ఈరోజు తెలుగుదేశం జనసేన కుక్కలు ఈరోజు ఆడపిల్లని ఏ విధంగా హింసించారో మనం అందరూ చూడటం జరిగింది. ఈరోజు మనం చూసుకున్న జరిగితే గీతాంజలి చనిపోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడిన ఆయుధాలు ఏంటో తెలుసా? 1400 మంది పెయిడ్ సోషల్ మీడియా ఉద్యోగుల్ని, అదేవిధంగా 250 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని, అదేవిధంగా 12 దేశాల్లో కూడా పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తల్ని, అంతేకాకుండా ఈరోజు వాళ్ళు నీచంగా హైదరాబాద్, వైజాగ్, మంగళగిరిలో స్వయంగా నారా లోకేష్ సోషల్ మీడియా ఆఫీసులో 5 రోజుల పాటు గీతాంజలి ఆమె మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కామెంట్కి కూడా 5 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇదంతా స్వయంగా నేను క్లియర్గా చెప్తటం జరుగుతుంది. అంతేకాదు ఈరోజు ఒక ఆడబిడ్డని నిజంగా ఇంత కిరాతకంగా సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన హింసకి తన ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? తన ట్విస్ట్లో స్వయంగా నారా లోకేష్ పెట్టడం జరిగింది. ట్విస్ట్లో ఏమని తెలుసా? వీడు నిజంగా నారా లోకేష్ నిజంగా రాజకీయ నాయకుడా వ్యభిచారా నాకు అర్థం కావట్లా. స్వయంగా దాని ట్విట్లో ఏం పెట్టాడో తెలుసా? టీడీపీ సోషల్ మీడియా దెబ్బకి గీతాంజలి అనే వ్యక్తి పేటీఎం మహిళ చచ్చిపోయింది, ఇంకొకసారి జగన్ పొగిడితే ఇలా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అంటే ఇంత దారుణంగా ట్వీట్ చేస్తాడన్నా? ప్రజాస్వామ్యంలో అతను ఏ విధంగా ఉండాలా? రాజకీయ నాయకుడు ఎవరైనా ఒక మహిళ చనిపోతే, ఒక వ్యక్తి చనిపోతే శ్రద్ధాంజలి తెలిపాల్సిన పొయ్యి ఈరోజు మాతో పెట్టుకుంటే, జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సోషల్ మీడియాతో పెట్టుకుంటే గీతాంజలి జరిగిన గతి పడుతుందని చెప్పి స్వయంగా తన ట్వీట్ చేయటం మనం అందరూ చూడటం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే ఆమె మంచి జరిగిందని చెప్పడానికి గీతాంజలి చెప్తే ఇంత అన్యాయమా అని అడుగుతా ఉన్నా, పాపమా అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగింది అని చెప్తే
ఈ విధంగా హింసిస్తారా? ఈరోజు ఒక బీసీ మహిళనే కాకుండా ఎంత ఘోరాతి ఘోరంగా ఈరోజు అసభ్యకరమైన పోస్టులు పెడితే అది తట్టుకోలేకపోయింది. ఈరోజు ఆత్మహత్య చేసుకోవటం మనం అందరూ చూసాం. అంతేకాదు నిజంగా వీళ్ళు మనుషులా మృగాలని అడుగుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈరోజు తనకి 2 పసిపిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను చూస్తున్నా కేవలం మీ చిల్లర రాజకీయాల కోసం ఒక మహిళను బలి తీసుకున్నారు. మీరు కాదా అని అడుగుతున్నా. వాళ్ళ కుటుంబానికి మీరు సరైన న్యాయం చేయాలా, వాళ్ళిద్దరికి పిల్లలకి న్యాయం చేయాలని నేను కోరుకుంటూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా ఈరోజు ఎస్కరేషన్ 20 లక్షలు ప్రకటన జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఆమెకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను.